మీ శ్రేణిలో గడుపుటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించను గాక. మరి ఈరోజు సంతతిని కూడా మన మధ్యలో ఉంటాం. దేవుడు ఇచ్చిన కృప, దేవుని వదినికి దేవుడు ఆయన మనస్సు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. వదినికి ఇక్కడే ఉండాలా, ఈ ప్రార్థనలో ఉండాలా, పాటలు పడాలని దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించి మీ దాసరాలను దేవుడు తన కృపలో దీవించి ఆశ్రయించను గాక. మరి తన కోరిక నెరవేరుస్తాడు దేవుడు ఎప్పుడైనా కానీ. కనుక దేవుడు అద్భుతకరుడు. ఈ చదవబడిన వాక్య భాగం మనం చూస్తే ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహాము అన్నకుమారుడైనటువంటి లోతు ఉన్నాడు. ఈ లోతు అబ్రహాము గురించి మనం చూసాం. దేవుడు ఏ రీతిగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడో, ఏ రీతిగా దేవుడు నువ్వు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, మరి నీ ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము కూడా అప్పుడు ఆ యొక్క వారితో పాటు లోతును కూడా తీసుకొచ్చుకున్నాడు. అయితే వాళ్ళిద్దరు బాగా ఆశ్రయించబడిన తర్వాత వాళ్ళకి పశువులు సంపదలు బాగా ఎక్కువైపోయినాయి. వాళ్ళ పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్ల మధ్య గొడవ వచ్చింది. ఎవరైనా అన్నదమ్ములైనా తెచ్చి ఆ చిన్న కుమారుడైనా ఎవరైనా కానీ మధ్యన ఎవరొకరు గొడవలు ఉంటాయి. ఆ గొడవలు ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళిద్దరు పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాం గారు ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే 13వ చూస్తే, కాబట్టి అబ్రహాము మనం బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్ నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు. ఈ దేశమంతా నిదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము అని చెప్పి, నువ్వు ఎడమ తట్టు వెళ్తే నేను కుడి తట్టు వెళతా, నువ్వు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళతా, ఏది కావాలో నువ్వే కోరుకో అంటాడు. ఈరోజు లోతు జీవితంలో ఏం కోరుకున్నాడో, లోతు యొక్క జీవితం గురించి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 4 ఉన్నాయి. ఈ 4 పాఠాలు మనం చూస్తే, లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు బాగా ఆశ్రయించబడ్డాడు, దేవునితో ఉన్నాడు. ఎప్పుడైతే అతను కోరుకున్నాడో, ఆ కోరుకున్నప్పుడు అతనికి ఏం కనపడిందంటే, మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ సొదొమను తప్పించుకోవాలా. సొదొమ గొమొర్రా అనేవి పాపంతో నిండి ఉన్నాయి, దుష్టులు అక్కడ అంతా. కనుక దేవుడు చూచాడు వారిని, కానీ అక్కడే లోతున్నాడు. కనుక మనం చూస్తే ఇక్కడ సొదొమ నుండి ఎలా తప్పించుకుంటామంటే, సర్వైవింగ్ సొదొమ. మనం తప్పించుకోవాలంటే లోతు యొక్క జీవితం నుంచి 4 పాఠాలు మనం ఈరోజు చూద్దాం. ఏంటంటే 4 పాఠాలు అంటే, మనం ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం మన వాక్య భాగంగా. ఈ 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఎప్పుడైతే అబ్రహాం చెప్పాడో, అయ్యా నువ్వు మన ఇద్దరం దూరంగా ఉందాం, బంధువులమే, దూరంగా ఉంటే కొంచెం బాగుంటుంది మనకి, నీ కాపర్లకి నా కాపర్లకి మధ్య గొడవ రావడం ఇది మనకు మంచిది కాదు. కనుక నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళు, కోరుకో మొత్తం. నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు వెళ్తా, ఎడమ తట్టు వెళ్తే నువ్వు కుడి తట్టు వెళ్ళు అని చెప్పి ఒక సలహా ఇస్తే, ఆయన ఏం చూశాడు? ఆయన తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కనుక ఈరోజు మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, ఈ సొదొమ గొమొర్రా ఈ ప్రస్తుతం ఉన్నట్టు ప్రపంచం అన్నమాట, లోకం. ఈ లోకాన్ని చూడగానే మనకు అన్నీ కనిపిస్తాయి. బాగా చాలా అందంగా ఉంటుంది, తర్వాత అన్ని సౌకర్యాలు ఉంటాయి, తర్వాత రకరకాలుగా అంతా బాగుంటాయి, చూడటానికి బాగా ఎలా ఉందంట, అది ఏదైనా తోటలాగా ఉందంట. మనం అనుకుంటే అబ్బా ఈ ప్రపంచంలో అంతా పరలోకం అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క ప్రాంతాన్ని చూస్తే మనకి ఆ పట్టణాలు, ఆ బిల్డింగ్లు కావచ్చు, అవన్నీ చూస్తే ఎట్టుంటుంది అనుకుంటా ఉంటాం. కనుక లోతు ఎప్పుడైతే ఆ పట్టణాన్ని అది చూచినప్పుడు అతను అనుకున్నాడు, అదంతా ఏదైనా తోట వలెను ఐగుప్తు దేశం వలె నీళ్లు పారుతూ ఉంటుంది. కనుక ఇంత బాగుండే ప్రదేశాన్ని ఎన్నుకున్న కనుక నా జీవితం బాగుంటుంది అనుకుంటాడు. ఈ లోకంలో మనం చాలాసార్లు మనం ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే, లోతు ఎన్నుకున్న భూమి ఏదైనా తోటలా కనిపించింది.
పచ్చిక బయళ్ళు పచ్చగా ఉన్నాయి, మంచి నీళ్లు ఉన్నాయి, బాగా పంటలు పండుతాయి అనుకున్నాడు. కానీ అక్కడ ఈ దురదృష్టానికి ఏమైందంటే అక్కడ సొదొమ గొమొర్రా వైపు ఆయన రావడం అనేది ఈ లోకానికి ఒక సాదృశ్యంగా ఉంది. సొదొమ గొమొర్రా దేనికి సాదృశ్యం? ఈ లోకానికి, ప్రస్తుత లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ సాదృశ్యంగా ఉన్న కనుక అక్కడ 13 అధ్యాయం 13 వచ్చిన చూడండి ఒకసారి. 13 అధ్యాయం ఆదికాండం 13 అధ్యాయము 13 వచనంలో అంటాడు కదా, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. లోతుకు తెలియదు. లోతు అనుకున్నాడు చూడటానికి బాగా ఏదైనా తోటలాగా ఉంది, ఐగుప్తు వలె బాగా మంచి నీళ్లు పారుతా ఉన్నాయి, ఇంత పచ్చిక బయళ్ళు నీరు బాగుంటే ఇంకెంత ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, బాగా నేను ఆశ్రయించబడతా అనుకుంటే. కానీ అక్కడ ఉన్నది ఎవరు? దుష్టులు, బహుపాపులు అన్నారు. అటువంటి పాపులు ఉన్నప్పుడు మొట్టమొదట పాఠం ఏంటంటే, మన జీవితంలో పాపము పురోగతి నుంచి జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో పాపం అనే పురోగతి నుంచి మనం జాగ్రత్త పడాలి. ఏం జాగ్రత్త అంటే, బివేర్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ ఆఫ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో ఏదైతే పాపం ఉందో ఆ పాపము పురోగతి కాకుండా మనము జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే మనం చూస్తాం చాలామంది క్రైస్తవులు ఎట్టున్నారంటే ఈ రోజుల్లో సొదొమ గొమొర్రాలుగా మరి మారాలని అనుకోరు. సొదొమ గొమొర్రాలు అనగా అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? పాపులు ఉంటారు, దుష్టులు ఉన్నారు ఆడ. కనుక అటువంటి అనుకోము. అయితే లోతు ఎప్పుడు సొదొమలో నివసించాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అంతేకాకుండా దాని తీర్పులో చేర్చబడతారని కూడా అనుకోలే. కేవలం ఏమనుకున్నాడు? చిన్నాన్ని నుంచి, ఆ బాబాయ్ నుంచి, చిన్నాయన నుంచి దూరంగా వెళ్ళి హ్యాపీగా సంతోషంగా బాగా అభివృద్ధి పొందుదాము అనుకున్నాడు. కానీ వెళ్ళిన స్థలం ఏంటో పాపం తెలియదు. పైకి మాత్రం ఏదేని తోటలా ఉంది. తర్వాత ఇంకెలా ఉంది? ఐగుప్తు దేశంలో నీళ్లు ఎలా పారి పంటలు పండుతాయో ఆ రీతిగా ఉన్నట్టుగా చూశాడు. కనుకనే ఈ లోతులాగానే చాలామంది క్రైస్తవులు ఈ లోకం పట్ల ఎంతగా ఆకర్షితులవుతున్నారు. అట్రాక్షన్. ఎలా అట్రాక్షన్ అయ్యాడు లోతు? ఎలా ఉందంట అది? చూడటానికి ఏదేను తోటలాగా ఉందంట. అంత పచ్చిక బయళ్ళు, అంత బాగా మరి పచ్చగా కనిపిస్తున్నాయి నీళ్లు ఉండేసరికి అంత సంతోషించాడు. కానీ మనం కూడా, ఈ లోకం కూడా మనకు అలాగే ఉంటుంది. కనుక చాలామంది దేవుళ్ళు కాకుండా లోకం అనేటువంటి ఆకర్షితులయ్యి లోక సంబంధమైనటువంటి వాటికే మనం ఎక్కువ సమయం ఇస్తాం. ఈ లోక సంబంధమైన వాటిలో ఉంటాం కనుక మరి అంటాడు ఇక్కడ, క్రైస్తవులు కూడా లోకం పట్ల ఎంతగా ఆకర్షిస్తున్నారో వారు తమ ఇంటిని దానికి వీలైనంత దగ్గరగా చేసుకున్నారు. అంతే. ఇంట్లో కూడా లోకం ఉంటుంది అంతే. ఇంట్లో కూడా అన్ని లోక సంబంధమైనవే మనకు కావాలా. కనుక అటువంటి ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలా. లోతుకు తెలియక ఆయన పడిపోయాడు. మనం లోకం గురించి తెలిసి కొన్నిసార్లు మనం కూడా ఆకర్షితులమై మనం కూడా లోక సంబంధంగా జీవించే వారిగా ఉంటాం. కనుక దేవుడు ప్రజలను గుర్తించినప్పుడు లోకంతో కూడా గుర్తింపు పొందుతాం. మనం ఎలా గుర్తింపు? కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలుగా ఉంటాం, కొన్నిసార్లు లోక సంబంధం కూడా జీవిస్తుంటాం. రెండు రకాలుగా మనం ఉంటున్నామేమో అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రెండు అభిప్రాయాలు ఉన్నాయి కనుక వాటిని అడ్డం పెట్టుకుని జీవితాంతం మనం ఏం చేయాలంటే, అత్యంత దారుణమైన పని ఏంటంటే లోకంలో ఉంటున్నాం కానీ లోక సంబంధంగా ఉండకూడదు మనం. నేను చాలాసార్లు చెప్పాను, చేపలు సముద్రంలో జీవిస్తాయి కానీ వాటి యొక్క శరీరంలో ఏముండదు? ఉప్పు ఉండదు. ఎందుకని? అవి అంతే. మానవుడు కూడా అంతే, మనం కూడా అంతే. లోకంలో జీవిస్తున్నాం. లోకం అంతా ఎలా ఉంది? పాపంతో నిండి ఉండొచ్చు, ఆకర్షితులై ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ వాటిలో మనం ఉండకూడదు. దాని దూరంగా ఉండేవారిగా మనం ఉండాలి. కనుకని అంటాడు, మన మనస్సును మనం గురి చేసుకోవాలి దేవుని వైపు. ఆ మనసును గురి చేసుకోకపోతే లోక ఆకర్షితులమై పడిపోతాము. సొదొమ గొమొర్రాలో ఉన్నట్టుగా ఉండగలం. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే ఇక్కడ ఉంది, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు,
ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు, శరీరానుసారమైన మనస్సు దేనికి? మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక మనకి ఇచ్చే జీవము సమాధానము యేసయ్యలో. కనుక మనం ఎలా ఉండాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మీయంగా మనం బలపరచబడి ఆయన బిడ్డలుగా ఆత్మానుసారంగా జీవిస్తే మనకి జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఒకవేళ మనం శరీరానుసారంగా ఉన్నామనుకో, మరణం అంతే. కనుక ఈరోజు లోతు జీవితంలో నుంచి దేవుడు తప్పించాడు లోతుని. ఎందుకు తప్పించాడో మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే రెండవదిగా చూస్తే రాబోయే తీర్పు నిజమైనది. రాబోయే తీర్పు నిజమైనది. ద కమింగ్ జడ్జిమెంట్ ఈజ్ రియల్. ఎందుకు నిజమైందంటే దేవుడు చాలాసార్లు సమయం ఇస్తాడు. ఎందుకు సమయం ఇస్తాడు? మనిషిలో మార్పు రావటానికి, పశ్చాత్తాపడటానికి. ఆ పశ్చాత్తాపడి తన తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరగటానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. మరి సమయం ఇచ్చిన కొద్దీ మనం ఇంకా దేవుని వైపు కాకుండా లోకం వైపు చూచి లోకానుసారంగా మనం జీవిస్తూ ఉంటే మరి మనకు మరణం తప్పదు. కనుకనే తీర్పు అనేది తప్పకుండా ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే అది రెండవ పాఠం. తీర్పు తప్పక ఉంటుందంటే నిజం అది. ఇక్కడ మనం చూస్తే ఈ రాబోయే తీర్పు గురించి దేవుడు చాలా సంవత్సరాలు సొదొమ గొమొర్రాను హెచ్చరించాడు. ఎలా ఉన్నాడు? లోతు దినములలో ఉండకుండా అంటాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూస్తే లూకాసు వార్త 17వ అధ్యాయము 28, 29 వచనాల్లో అంటాడు ఇక్కడ, లోతు దినములలో జరిగినట్లు జరుగును. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచూ ఉండిరి. అంటే దేవుని వైపు లేకుండా, దేవుళ్ళు లేకుండా తినటము త్రాగటం అంతే కాకుండా వాళ్ళు ఏదన్నా నాటడం కానీ, ఇళ్ళు కట్టుకోవటం కానీ, అమ్ముకోవటం కానీ, కొనటం కానీ ఇవన్నీ చేస్తున్నారు లోక సంబంధంగా. ఆత్మానుసారంగా ఆత్మ సంబంధంగా ఉంటున్నా అంటాడు ఇక్కడ. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. కనుక రాబోయే తీర్పు, ద కమింగ్ జడ్జిమెంట్ ఈజ్ రియల్, నిజం. ఎందుకంటే దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం దేవుని వైపు తిరగాల. మనం పాపులము, మన పుట్టుకతోటే పాపులము. కనుక మనలో పాపం ఉంది. పాపం ఉన్న ఆ పాపాన్ని మనం ఏం చేయాలా? దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి, అయ్యా నీ బిడ్డగా నన్ను చేసుకోయ్యా, నీలో ఆత్మీయంగా ఎదిగి నీ కొరకైనా జీవించటానికి నాకు సహాయం చేయ్యా, నీ జీవమును నీ సమాధానము నేను పొందుకొని ఈ లోకంలో అనేకులకు ప్రభా నీకు మాదిరికరంగా ఉండటానికి నన్ను బలపరచయ్యని మనం దేవుని వైపు తిరగాల. దేవుని వైపు తిరగకపోతే సొదొమ గొమొర్రాలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. లోతు దినముల్లో ఎలా ఉందో జాగ్రత్త అనేది మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ప్రజల పశ్చాత్తాపట్టడానికే చూస్తాడు. ఆయన అంత గొప్ప దేవుడు ఆయన. అందుకని ఆయన అంటాడు ఏంటంటే దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. అటువంటి దీర్ఘశాంతుడు, లాంగ్ సఫరింగ్. అంటే మనం ఎంత తప్పు చేసి పాపం చేసినా దేవుడు ఎందుకు ఊరుకున్నాడంటే నీలో మార్పు రావడానికి. ఈ ఉదయకాలమైన మన జీవితాల్లో ఎవరి వాక్యం వింటున్నారో, ఎవరి దేవుని స్వరాన్ని వింటున్నారో దేవుని వైపు తిరగాల. పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మనం ఆత్మానుసారంగా జీవించే వారంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే దేవుడు అంటాడు ఇక్కడ, దేవుడు తీర్పును అమలు చేయడం నెమ్మదిగా ఉన్నాడని మనకు చెప్తున్నాడు. తీర్పుని అమలు చేయడానికి కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, నెమ్మదిగా ఎందుకు ఉన్నాడంటే నా బిడ్డలందరూ మారిపోవాలి. ఎందుకు మారాలా? ఆయన అంటాడు ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం అని చూస్తే మనందరూ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడు ఆయన? మరి వెంటనే తీర్పు కానీ ఉగ్రత కానీ రాకుండా, పాత నిబంధన వలె ఆయన రాకుండా బిడ్డలందరినీ రక్షించాల. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశము. యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందు. ప్రతివాడు నశించిపోవటం ఇష్టం లేదు ఆయనకి. ఎవరు పాపం చేస్తున్నారో, ఎవరు లోక సంబంధంగా లోకానుసారంగా జీవిస్తున్నారో అటువంటి వారందరూ నశించిపోకుండా వారందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి తండ్రి అయిన దేవుడు మన కొరకు బహుమానంగా పంపాడు. ఆయన వలన మనకి జీవము, సమాధానము అన్ని మనకిచ్చేవాడు. కనుక యేసయ్యని మన హృదయంలో చేర్చుకొని ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. కనుకనే రెండవ పాఠంలో రాబోయే తీర్పు నిజమైనది, రిజల్. ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆయన మౌనంగా నెమ్మదిగా ఉన్నాడంటే ఇంకా సమయం ఇస్తున్నాడు. ఎవరు నశించిపోకుండా అందరూ రక్షించబడాలా అంటాడు. చూడండి ఇక్కడ, ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17 వచ్చిన చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపల. అంటే తన కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి పంపింది లోకంలో ఉన్న వారందరిని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి కాదు. కనుక తీర్పు అనేది ఆలస్యమైన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక మనము ఉన్నంత వరకే జాగ్రత్తగా ఉండి దేవుని బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి. లోకంలో జీవిస్తున్నాం, లోక సంబంధమైన విషయాలు ఉంటాయి. అవి ఎంతవరకు వాటిని పూర్తిగా మనం ప్రేమించగా వాటిని విసర్జించి, అరే నేను దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నానా, దేవునికి విరోధముగా లోక సంబంధమైన నేను కోరుకున్నాను మనకు మనం తలంచుకొని మన మనసు ఏకాగ్రతలో దేవుని వైపే ఉంచి, రేపవా నేను ఆత్మానుసారంగా జీవించడానికి నన్ను బలపరచాయని మనందరం ప్రార్థన చేసుకుందాం. కనుక మనం చూస్తే పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం అంటాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందాల, నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27. ఎప్పుడంట? తీర్పు తర్వాత జరుగుద్ది. ఎప్పుడు? మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు అంతే. ఆ తర్వాత తీర్పు ఉంటుంది. కనుక ఆ తీర్పు మనం చూడగలం. కనుకనే ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండం 19, 24, 29 వచ్చిన తర్వాత చదవండి మీరు. ఎందుకంటే దేవుడైన యెహోవా ఏం చేశాడు? గొమొర్రా మీదను సొదొమ మీదను అగ్నిగంధములు ఆకాశం నుంచి కురిపించి గంధకముల అగ్నిని మొత్తం చెట్లు కానించి మనుషులు అంతా నాశనం అయిపోయారు, కాలిపోయారు అందరూ. ఎందువల్ల? దేవుని తీర్పు అక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ సమయం ఇచ్చాడు. ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ జీవితాలని మార్చుకోవాలా. వారు ఇంకా దుష్టులుగా ఉన్నారు, బహుపాపులుగా ఉన్నారు సొదొమ గొమొర్రా. అలాగే మన జీవితాల్లో లోకంలో ఉన్నాం కనుక లోకంలో గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్న సహవాసాల గురించి జాగ్రత్తగా ఉండాలి. దేవుని సహవాసములో మనం ఉంటే ఆత్మీయంగా మనము బలపరచబడతాం. ఒక అమెరికను జోనాథన్ ఎడ్వర్డ్స్ అని ఒక పాస్టర్, థియాలజీ పాస్టర్ ఉన్నాడు వేదాంతం గురించి. ఆ పాస్టర్ గారు యేసుక్రీస్తు బోధించిన విషయాల గురించి ఆయన మాట్లాడుతుందంటే, వేడితో మండుచున్న అగ్నిగుండములో మిమ్మల్ని మీరు పడవేసుకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ మనమే ఊహించుకుంటే వేడిమి అగ్నితో గల గుండములో మనం ఉన్నామనుకో ఏమవుతాం? కాలిపోతున్నట్టు కాలిపోం, పూర్తిగా కాలుతున్నట్టుగా వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, అరుపులు, కేకలు అన్నీ ఉంటాయి. కానీ ఒక 15 మినిట్స్ అట్లా ఉన్నదనుకో, ఏదో అట్లా ఉంటుంది. గంటలు అక్కడే ఉంటే ఎలా ఉంటాం? నరకంగా అలా ఉంటుంది. కనుక ఆ నరకానికి పోయే బదులు, ఆ అగ్నిగుండంలో మండుతున్న దానిలో ఉండే బదులు మనం దేవుని వైపు తిరిగితే మనకేముంటుంది? దేవుని యొక్క రక్షణ పొందుకొని నిత్య జీవంలో ఉంటాం. మనం ఆ నిత్య జీవానికి వారసులు అవుతామని మనం తెలుసుకోవాలా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మరి మనం చూస్తాం, స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈ స్వర్గం నరకం ఉంది కనుక మనం దేని వైపు శ్రద్ధ చూపాలా? స్వర్గానికి వెళ్ళటానికి మనం ఉండాలి, నరకానికి వెళ్ళకూడదు.
తన కుమారుడైన యేసు తీర్పు తీర్చడానికి రాలా, అందరినీ రక్షించడానికి వచ్చాడు కనుక తీర్పు జరిగేది అక్కడ లోకంలో. అక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధపడే వారిగా ఉంటాం. మూడవ పాఠం మనం చూస్తే, మీరు దైవ భక్తిలోకి కొట్టుకుపోలేరు. కొన్నిసార్లు మనం దైవ భక్తిలో పూర్తిగా మునగట్ల, ఆ కొట్టుకుపోలేం కనుక అంటాడు, యూ కెనాట్ డ్రిఫ్ట్ ఇన్ టు గాడ్లీనెస్. అంటే మనం దైవ భక్తిలో మునిగిపోవాలి, మునిగిపోయి కొట్టుకుపోయేంతగా అంత భక్తి ఉండాలి మనలో. మనం ఎట్లుంటున్నాం, ఏదో అట్లా మామూలుగా ఆ రీతిగా కాకుండా అంటాడు ఇక్కడ, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు కోసం జీవించడం వల్ల ఎల్లప్పుడూ ఒక కఠినమైన పోరాటం ఉంటుంది. అంతే, నువ్వు యేసయ్యనే అంగీకరించి విశ్వసించి రక్షణ పొంది ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావంటే ఈ లోకంలో వచ్చే శ్రమలు మనకు తెలుసు. కుటుంబాలు వస్తాయి, ప్రక్కవారితో వస్తాయి, వేరే వారితో వస్తాయి. ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రకరకాలుగా అన్నీ ఉంటాయి. ఇవన్నింటి మనం చూసినప్పుడు మనం ఎలా ఉంటామంటే నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళుతున్నాం. మనం నీరు ప్రవాహం, ఆ నీరు ఎలా వస్తుందంటే మనం తట్టుకోవాలి అంటే ఆ మనుషులు, ఆ జనాల్ని, ఈ లోకంలో ఉన్న వాళ్ళని మనం ఎదురీదాలి. వాళ్ళకి ఎదురీదాలి అంటే నువ్వు దైవభక్తిలో మునిగిపోయి ఉండాలి బాగా. అంతగా నువ్వు దేవునిలో ఉంటేనే కానీ నీకు ఆ శక్తి చాలదు. చేపలు కొన్నిసార్లు అయ్యి ఈ అలలకి ఎదురుకెళ్ళిపోయి కొన్నిసార్లు పోతుంటాయి. అలాగే మనం కూడా నీటికి ఎదురు ఈదే వాళ్ళంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే క్రైస్తవునిగా యేసయ్యని కలిగి ఆయన బిడ్డగా ఉన్నామంటే కష్టాలు తప్పకుండా వస్తాయి. ఈ కష్టాల్లో మనం చేయాల్సింది మనం యేసయ్య వైపే చూడాలా. ఆయనలో భయము భక్తి కలిగి ఉంటే మనం దాని నుంచి తప్పించుకున్న వారిగా ఉంటామని ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నారా. కనుకనే చూడండి, ఒకసారి మనం చూస్తే మనం ఎప్పుడైతే చురుగ్గా లేమో ఆ చురుగ్గా లేనప్పుడు సాతానుడు మనల్ని పట్టుకుంటాడంతే. నువ్వు దేవునిలో పూర్తి భక్తి లేకుండా ఏదో నామకార్థ క్రైస్తవులాగా మనం జీవించకూడదు. క్రీస్తులో మనము నిమగ్నమయ్యి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నువ్వు క్రైస్తవుడు అయ్యేవు అంటే నీకు వచ్చేది ఏంటంటే మొట్టమొదటిది శ్రమలు వస్తాయి. శ్రమలు లేని క్రైస్తవమే కాదండి. అటువంటి శ్రమలు రావాలా, కష్టాలు రావాలా, నీటికి ఎదురు ఈదేవాడలాగా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలా. ఆ శక్తిని పొందుకోవాలా, సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలా. కనుకనే మిత్రులారా, మనం ఎప్పుడైతే నీటికి వ్యతిరేకంగా ఈదాలో దాని కృషికి మన అవసరం ఉంది. అంత శక్తి లేకపోతే, దేవుని కలిగి లేకపోతే లోకంలో మనం కూడా పడిపోతాం. లోకంలో పడ్డామంటే మనం కూడా దేవునికి దూరం అయిపోయేవారు ఉంటాం, భక్తిలో మనం ఉండలేం. కనుకనే మనం చూస్తే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే 2 ద్వారాలు ఉన్నాయి. ఈ 2 ద్వారాల్లో నువ్వు ఏ ద్వారానికి వెళ్ళాలని కోరుకుంటున్నావో ఒక ద్వారము విశాలంగా ఉంది. విశాలంగా ఉన్న ద్వారంలోకి అనేకులు వెళ్ళిపోతున్నారు. ఒక మార్గం, ద్వారం ఏమో ఇరుగ్గా ఉంది. ఆ ఇరుగ్గా ఉన్న ద్వారంలోకి ఎంతమంది వెళ్తున్నారు? కొద్ది మంది వెళ్తున్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారం మొట్టమొదటి చెప్పింది యేసయ్య, ఇరుకు ద్వారం ప్రవేశించండి. ఎంత కష్టమైన, ఎంత సంకుచితమైన, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎంత అనారోగ్యం ఉన్నా ఆయన వైపే మనం చూడాలి. ఆ మార్గంలోకి మనం వెళ్ళాలి. సాతానుడు కొన్నిసార్లు మనం ఆత్మీయంగా పడిపోయటానికి సాతానుడు పెట్టే చిక్కులు ఉంటాయి. ఏంటంటే కష్టాలు, శ్రమలు, అనారోగ్యము, ఇవన్నీ పెడతాడు. మనం ఏం చేస్తామంటే నాకు బాగాలేదు కదా ఎందుకులే అనుకొని మనం దేవుని కొంచెం ప్రక్కన పెట్టవచ్చేమో. కనుక ఇక్కడ అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఏ ద్వారంలో? నాశనానికి, లోకం. ఈ లోకంలో అనే దారిలో మనం ఉంటే విశాలంగా ఉంది, బాగా విశాలంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకెళ్తుంది? నరకాన్ని తీసుకెళ్తుంది. యేసయ్య ద్వారము ఇరుగ్గా ఉంటుంది, కష్టాలతో ఉంటుంది, బాధతో ఉంటుంది,
అవమానాలు, నిందలు, ఎన్ని శ్రమలు అన్ని వచ్చినా ఆ ద్వారమే ప్రవేశించండి. అందుకు యేసయ్య అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవం అంతే. కనుక ఆ ద్వారంలో ఆయన కలిగి ఆయన బిడ్డలుగా ఆయన అనుసరిస్తూ ఉంటే, ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉంటే మనం చేరేది పరలోకం అని మనం తెలుసుకోవాలి పిల్లరా. అంటే ఇక్కడ జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది. సంకుచితం అంటే బాగా బాగా నేరోగా, అంటే చాలా పోవడానికి కష్టం. పోవడానికి కష్టమైన క్యూలో నిలబడి వెళ్ళటమే అంతే. మనం ఏమో బాగా విశాలంగా ఉన్న దారిలోకి అందరు పోతారు, దీనిలో బాగుంటే కొద్ది మందే పోతారంట. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామో లేదో మనం జాగ్రత్తగా ఆలోచించాలి, జ్ఞాపకం చేసుకోవాలా, మనం పరిశీలన చేసుకోవాలా. ఇప్పుడు అనుకుంటాము ఇంత నేరోగా ఉంది, ఇంత చిన్నగా ఉంది, ఒక్కొక్కళ్ళు పోవాలి, చాలా టైం పడుతుంది కదా అంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆ ఓర్పు సహనం లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. ఎంత కష్టము, ఎంత ఇదొచ్చినా, శ్రమ వచ్చినా, ఎంత అనారోగ్యం ఉన్నా నా యేసయ్య వైపే నేను చూస్తా, ఆయన దారిలోనే మార్గంలోనే నడుస్తా. ఎందుకంటే ఆయన మనం నడిపించే దేవుడు కనుక ఆయన మార్గంలో వెంబడించే ఆయన యొక్క శిష్యులుగా మనం కూడా ఉండాలని ప్రభు ఈ ఉదయకాలం కోరుతున్నారు. కనుక దాన్ని కనుగొనే వారు కొందరే. దేని కనుక్కునేవారు? ఇరుకు ద్వారా కొందరే. ఆ కొందరు ఓర్పు సహనముతో కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. అది ప్రియమైన వాళ్ళారా. కనుక మనం అలసిపోయేటప్పుడు దేవుడు ఆయన వాక్యాన్ని మనకు బలపరుస్తాడు కదా. మనం చాలాసార్లు కష్టంలో ఉంటాం. కష్టం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనని వాక్యం ద్వారా ఆదరిస్తాడు. వాక్యం ద్వారా ఆదరిస్తాడు కనుక మనకి ఒకసారి కీర్తనకారుడు అంటాడు, కీర్తనకారుడు మనం చూస్తే 119వ కీర్తన మనందరూ బాగా తెలుసు. 119వ కీర్తన దేవుని వాక్యము మనకు జీవం ఇచ్చేది, బ్రతికించేది. చూడండి 119వ కీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అయ్యా నీ వాక్యం బ్రతికించింది అయ్యా అంటూ, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. మన బాధలో, మన కష్టాల్లో, మన అవమానాల్లో, మన నిందల్లో, మన అనారోగ్యంలో, అన్నింటిలో మనకు నెమ్మది ఇచ్చేది దేవుని వాక్యమే. కనుక అటువంటి దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఆ వాక్యాన్ని కలిగి మరి వాక్యంలో మనము వెతుకుతూ దేవుని యొక్క శక్తిని పొందుకొని ఈ లోకం అనే నీటిలో ఎదురీదే వాళ్ళగా మనం పయనించాలి. అంత శక్తి దేవుడు మనకి ఇస్తాడని మనం తెలుసుకోవాలి పిల్లారా. కనుకనే మనం చూస్తే మన జీవితాల్లో మనం కూడా ఒక్కోసారి మనం బలహీనమైపోతుంటాం. ఈ బలమైన స్థితిలో బలహీనపడేటప్పుడే మనం ఏం చేయాలా? వాక్యం చదువుకోవాలి. ఆ వాక్యము మన బ్రతికిస్తుంది, మనకి నెమ్మది ఇస్తుంది. కనుక ఆ వాక్యాన్ని చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాక్యము కంటే ఎక్కువ యవనస్తులు కావచ్చు, లోకంలో ఉన్న పిల్లలు కావచ్చు, ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ ఎక్కువ. ఈ సెల్ ఫోన్లో ఎన్ని ఉన్నాయో అన్నీ చూస్తూ ఉంటారు. ఎంత సమయం? కొన్నిసార్లు రాత్రులు ఉంటారు, పగలు ఉంటారు, ఇదే పని. మరి వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నాం? వాక్యానికి సమయం తక్కువ, లోక సంబంధమైన వాటికి ఎక్కువ. దీనిలో కూడా మంచి ఉన్నాయి, మంచిని తీసుకో, ఎక్కడైనా చెడు వదిలేసి. కనుక దీనిలో కొన్నిసార్లు మన గూగుల్లో కొట్టినప్పుడు మనకి ఏదైనా కావాలంటే మన కరెక్ట్గా వాక్యం మొత్తం ఇస్తాడు. అలా ఉన్నాయి. కానీ మిగతా వాటికి ఆ నెట్ఫ్లిక్స్ ఏదో కొన్ని ఉంటాయి, తర్వాత ఇన్స్టాగ్రామ్ అని ఇవన్నీ ఉండేవి కదా, వాటన్నిటికి వెళితే అదే పనిగా తిప్పుతూ ఉంటారు అంతే. పైనుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటే లోకంలోకి వెళ్ళిపోతాం మనం. కనుక అటువంటి కాకుండా దేవుని వాక్యానికి మనం సమయం ఇచ్చి ఆయన బిడ్డలుగా మనం ఆత్మీయంగా బలపరచబడాలా. కనుకనేమంటాడు ఇక్కడ ఒక మాట, ఆధ్యాత్మిక వృద్ధి మనం చేసుకోవాలా. అది స్పిరిచువల్ గ్రోత్ అనమాట. ఈ ఆధ్యాత్మిక వృద్ధి లేదంటే మనం వాక్యాన్ని ధ్యానించట్లా, చదవట్లా, ధ్యానించట్లా, ఇతరులకు మనం చెప్పట్లా. వాక్యం ప్రార్థన చేసుకోవటం కూడా మనం మర్చిపోకుండా ఉండాలా. కనుకనే మనం ఎప్పటికీ అట్లా ఉంటే మనం ఆధ్యాత్మిక పరిపక్వత పొందుకుంటాం. ఆధ్యాత్మిక పరిపక్వత అంటాడు, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటాడు. అంటే ఎట్లా మెచ్యూరిటీ? ఒక చిన్న పిల్లలకి కొన్ని గ్రహించలేదు, పెద్ద అయిన తర్వాత గ్రహిస్తారు. ఎందుకని? వాళ్ళు పెద్దవాళ్ళు, దేవుడు వాళ్ళకి
ఆ గమనించేటువంటి తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. అటువంటి పరిపక్వతలోకి మనం రావాలా, ఆధ్యాత్మికంగా ఎదిగే వారంగా ఉండాలని లోతు జీవితం ద్వారా మనం తెలుసుకున్నాం. నాలుగోదిగా చివరి పాఠం చూస్తే, మీ జీవితంలో అంటే నా జీవితంలో అయినా మీ జీవితంలో లోతుకు అబ్రహాం అవ్వండి. మన జీవితాల్లో ఇంకొక అతను కావాలా. లోతుకు అబ్రహాం ఎందుకయ్యాడు? తనకి చిన్నాన. అంతేకాదు, అతని గురించి ప్రార్థన చేసేవాడు. అయ్యా, 50 మంది ఉంటే, 45 మంది ఉంటే నీతిమంతులు, లేదా 40 మంది ఉంటే, 30 మంది నీతిమంతులు ఉంటే, 20 మంది ఉంటే, చివరికి 10 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? దేవుణ్ణి అడిగాడు. దేవుడితో అంతగా ప్రార్థన చేసే వ్యక్తులు నీ కొరకు నా కొరకు ఉండేవారిగా మనం ఉండాలి. ఇతరులకు కూడా మనం. అందుకే 4వ పాఠంలో మీరు జీవితంలో లోతుకు అబ్రహాము అవ్వండి. ఎందుకు మనం అవ్వాలా? పాడైపోయేవారు, నశించిపోయేవారి గురించి మనం ప్రార్థించాలి, వారికి వాక్యం అందించాలా, వారిని మళ్ళీ ఏం చేయాలా? దేవుని యొద్దకు నడిపించి వాళ్ళు జీవం పొందుకునే వాళ్ళుగా మనం నడిపించాలి. పిల్లరా, ఒకసారి సొదొమ నుండి పారిపోతున్నప్పుడు ఒకసారి మనం చూస్తాం, లోతు సంకోచించినప్పుడు దేవుడు కనికరం చూపాడు. ఆ కనికరం చూపి దేవదూతలు అతని చేతిని పట్టుకొని అతని భార్యను, తన 2 కుమార్తె పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. ఎందుకని? దేవుని యొక్క కనికరము. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు, అడిగాడు, ముఖాముఖిగా మాట్లాడాడు. కనుక చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం చూస్తే, 16వ వచనంలో, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు ఆ మనుషులు అంటే దేవదూతలు, ఆ మనుషులు అతని చేతిని, భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులు పట్టుకొని వెళ్ళిపోలేకి తీసుకొచ్చింది. ఆ ఉగ్రతలో, ఆ తీర్పులో, ఆ యొక్క నాశనమై స్థితిలో ఆ కుటుంబం ఉండకుండా వాళ్ళని బయట తీసుకొచ్చారు, తప్పించారు. ఎందువల్ల? లోతుకి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఎందువల్ల? సొదొమ గొమొర్రా నాశనం ఘోరమైంది, వాళ్ళ పాపమని దేవుడు చెప్తే, అయ్యా అక్కడ ఎవరున్నారు? లోతు జ్ఞాపకం వచ్చాడు. లోతు కుటుంబం జ్ఞాపకం వచ్చాయా, 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? లేదు. ఒకవేళ 45 మంది ఉంటే నాశనం చేస్తావా? లేదు. ఒకవేళ 30 మంది ఉంటే నాశనం చేస్తావా? లేదు. ఒకవేళ 20 మంది ఉంటే నాశనం చేస్తావయ్యా నీతిమంతులు? లేరు. అందుకని ఆయన పైనుంచి దిగుతున్నాడు, ఇంకా కిందకి అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. చివరికి 10 మంది ఉంటే నాశనం చేస్తావని. ఆడుంది ఎంతమంది? లోతు భార్య, లోతు 2 కుమార్తె, నలుగురే ఉంది. దేవుడు అన్నాడు, ఇక సరే అని చెప్పి వెళ్ళిపోయి ఆ నలుగురిని బయటికి తేవాలా, వాళ్ళని రక్షించాలా. ఆ రక్షించడానికి చేయి పట్టుకొని బయటికి తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే దేవుడు దేవదూతలతో లోతు కోసము ఇలా ఎందుకు చేయమన్నాడు అంటే, ఆదికాండం 18 వచ్చింది చూడండి. ఆదికాండము 18 అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 18 అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, ఆదికాండము 18 అధ్యాయం 22-23 వచనాల్లో ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించను, దుష్టులతో నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతుల, దానిలో 50 మంది నీతిమంది నిమిత్తము కావచ్చు అని అట్లా అడిగాడు. 50, 45, 40, 30, 20, 10 మంది నీతిమంతులు. దేవుడు అన్నాడు, 10 మంది ఉన్నా పర్లేదు, లేదు నువ్వు ప్రార్థించావు కనుక నీ కుటుంబ సభ్యులనే నేను బయటికి తెప్పిస్తా. ఎందువల్ల? ఆ తీర్పులో, ఆ అగ్ని గంధకంలో వాళ్ళు కాలిపోతుంటే వాళ్ళు ఉండకూడదు. కనుక వారిని నీ నిమిత్తము వారిని బయటికి తీసుకొస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, లోతు వల్ల దేవుడు రక్షించలా, లోతు జీవితాన్ని బట్టి రక్షించలా. ఎవరిని బట్టి? అబ్రహాము ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అది మనం తెలుసుకోవాలి. మనం కూడా ఒకరికి ఎవరైనా
ఆ స్థితిలో సొదొమ గొమొర్రాలాగా ఆడ ఉంటున్నారేమో, వారి కోసం మనం ప్రార్థించేవారిగా, వారికి వాక్యం చెప్పేవారిగా, వారి జీవితాల్లో వాళ్ళు మళ్ళీ నరకానికి వెళ్లకుండా మనం వాళ్ళని తప్పించే వారిగా మనం ఉండాలి పిల్లలు. అందుకనే అబ్రహాము చేసిన పని, ఎందుకంటే అతని లోతు కుటుంబం అంతా రక్షించబడింది. ఎక్కడో ఒక వ్యక్తి అతన్ని ప్రేమించి అతని కోసం మనవి చేశాడు. ఎక్కడో ఆయన కోరుకున్న ప్లేస్కి వెళ్ళిపోయాడు లోతు. వెళ్ళాడు, బాగుందనుకున్నాడు. అక్కడ ఏముందంతా దుష్టత్వము, ఒక పాపులు మధ్య నుండి అంత కామ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దేవుడు చూచి 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 ఇంకా ఉండలేక దేవుడు వెళ్ళేటప్పుడు లోతు అబ్రహాంతో అందుకే దేవుడు మాట్లాడింది, లోతు గురించి ఏమడుగుతాడా అని. సరే, దేవుడు తప్పించాడు పిల్లరా. అబ్రహాము కొరకు దేవుడు లోతును రక్షించాడు. లోతును సొదొమ నుండి బయట తీసుకురావడానికి దూతలను పంపాడు. అలాగే మనల్ని కూడా రక్షించడానికి దేవుడు తన బిడ్డలు ఉంచుతాడు. కనుక నీవు నేను మనం చేయవలసిన పని అబ్రహాము లాగా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయ్యా, అందరూ పాపులమేనయ్యా, నీ దగ్గరికి వచ్చినప్పుడు మా పాపాలు ఒప్పుకొని రక్షణ పొందుకుంటే నీతిమంతులుగా మార్చబడతాం. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచ్చిన చూడండి. 3:23-24. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా ఏం తీర్చబడ్డాం? నీతిమంతులమని తీర్చబడ్డాం. మనం నీతిమంతులుగా ఉన్నాం. ఎవరిని బట్టి? యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపచేత, విశ్వాసం ద్వారా కృపచేత. కనుకనే నీతిమంతులు ఉన్నారా సొదొమోలు అంటే? ఉన్నారు. లోతు అక్కడ ఉన్నా దేవుని కలిగే ఉన్నాడు. కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఒక్క పాపంలో పూర్తిగా ఆయనకు అంటకపోయినా అక్కడున్నాడు. భార్య కూడా ఉంది, బిడ్డలు కూడా ఉన్నారు, బాగున్నారు అంతా. కానీ ఉగ్రత ఎక్కువైపోయింది అక్కడ. మనం కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దేవుని సహవాసంలో ఉంటే మనం దేవుని గురించి మనం మాట్లాడుకుంటాం. దేవుని సహవాసం మన ఇక్కడే కాదు, మన గృహంలో కూడా అటువంటి సహవాసాన్ని కలిగి ఉంటే లోక సంబంధంగా మనం ఆలోచించం ప్రియులారా. కనుకనే మనం ఆలోచించాల్సింది ఒకటి, మనందరి కోసం ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలాంటి వాడంటే ప్రేమ స్వరూపైన. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన ఎప్పుడు నా యొద్దకు రండి మీరు అంటాడు, కానీ నా యొద్దకు రాకుండా వెళ్ళిపోండి అండి ఆయన. ఒకసారి అంటాడు ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు పాపుల్ని రానియడా అంటే ఏమన్నాడు ఆయన? ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, నెమ్మదిస్తా. నీ భారం పాపం ఎంత ఉందో నాకు తెలుసు, అట్లా వచ్చేసి. తర్వాత అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఎవరంట? మనందరినీ ఎవరు ఆకర్షించాడు? తండ్రి అయిన దేవుడు ఆకర్షించాడు. ఆకర్షించి ఆయన సన్నిధిలో మనం ఉండటానికి, ఆయన బిడ్డగా జీవించటానికి, ఆయన సహవాసం ఎదగటానికి మన దేవుడు అనుగ్రహించాడు కనుక అంటాడు అక్కడ చూడండి, నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వాణ్ణి నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఒకవేళ ప్రియమైన వాళ్ళరా, ఇంకా యేసయ్యను ఎదుర్చుకోకుండా ఒకళ్ళు తెలిసి కూడా పాపంలో ఉంటే, తప్పు చేస్తూ ఉంటే, లోక సంబంధంగా జీవిస్తూ ఉంటే, ఇప్పుడైనా నీ మనసు మార్చుకో. నీ మనసు మారి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే ఆయన బిడ్డగా నిన్ను వాడుకుంటాడు. జీవమును సమాధానమును నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడని మనం తెలుసుకోవాలా. కనుకనే మనము ఇతరుల కోసము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలా. కనుక పౌలు లోతు యొక్క జీవితంలో 4 పాఠాల ద్వారా మనం నేర్చుకునే ఏంటంటే, మనము పాపం అనే లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధంగా కాకుండా ఎలా ఉండాలా? ఆత్మానుసారంగా జీవించాలి. తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో, ఆ ఉగ్రతలో దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు ఆయన వైపు తిరగాల, రక్షణ పొందాలా, ఆయన బిడ్డగా జీవించాలా.
అంతేకాకుండా ఎప్పుడైతే దేవుడు అబ్రహామునకు లోతు ఎలాగా ఉన్నాడు, లోతుకు అబ్రహాము ఉన్నాడో మనకు కూడా కొంతమంది ఉంటారు. మనం వారి కోసం ప్రార్థన చేయాలా. వారిని ఎక్కడి నుంచాలా? పాపములో నుంచి వాళ్ళని జీవములోకి, మరణం నుంచి జీవములోనికి నడిపించే వారి ఉండాలా. ప్రార్థన తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడేవయ్యా. మీ మాటలు మా జీవితాల్లో ప్రభా మాకు నెమ్మదినిస్తాయి నాయన, మాకు జీవమునిస్తాయి ప్రభా, మాకు శక్తినిస్తాయి ప్రభా. మేము ఇంకా ఆత్మీయంగా బలపరచబడటానికి మీ వాక్యమే మాకు నాయన. మాకు మా యొక్క శ్రమల్లో, మా బాధలలో మనం బ్రతికించేది ఇదే నాయన. ఇటువంటి వాక్యమునకు దూరముగా ఉండక, లోక సంబంధమైన జీవితం జీవించకుండా నాయన, మీ వాక్యాన్ని అంటిపెట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను ప్రభువా నాయన, ఎవరైతే ఇంకా నశించిపోయే స్థితిలో ఉన్నారో వారిని కూడా మీ వైపు తిప్పగల శక్తిని మాకు అనుగ్రహించిన ఆయన. వారిని కూడా తండ్రి, వారి మనసు మార్చుకునే ప్రభువా, వారు కూడా మీ రక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులుగా ఉంటకు నన్ను బలపరచయ్యని అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి నాయన ఉదయకాలమున మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా నాయన, లోతు యొక్క జీవితంలో ఆయన నేర్చుకున్న 4 పాఠాల గురించి ప్రభా మాకు నేర్పించారు, బోధించారు నాయన. ఆ పాఠాల ద్వారా మా జీవితాల్లో చివరిగా నాయన లోతుకు ఏ రీతిగా అబ్రహాము ఉన్నాడో, అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి, అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి లోతును, అతని భార్యను, అతని యొక్క బిడ్డలను ప్రభా మీరు ఆ యొక్క తీర్పు నుంచి, సొదొమ గొమొర్ర నుంచి, అగ్నిగంధకముల అగ్ని నుంచి ప్రభా వారి కాలిపోకుండా, నాశనము కాకుండా వారి మీరు తప్పించారు ప్రభా. అటువంటి మేము కూడా నాయన, ఎవరైతే ఈ లోకంలో ఉండి లోకానుసారంగా జీవిస్తున్నారో అటువంటి వారు ప్రభా మీ తీర్పులో నశించిపోకుండా వారిని కూడా మేము పట్టి ప్రభా, వారి నిమిత్తము ప్రార్థన చేసి ప్రభా వారిని మీ వైపు తిప్పి ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని మీ నిత్య జీవానికి వారసులుగా ఉంటారు తండ్రి. అందరినీ బలపరచండి నాయన. ఆత్మానుసారంగా జీవించుటకు నాయన, ఆత్మీయ వృద్ధి కలిగి ఆత్మీయ పరిపక్వతలో మేము జీవించే భాగ్యము మా అందరూ కలుగు చేసి చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రావాల్సిన వారు ప్రభా తండ్రి దూరముగా ఉండి ప్రభా మీ వాక్కులు వింటూ ఉండగా వారి జీవితాల్లో మీ అద్భుత కార్యములు ప్రభా ఇక్కడ ఉన్న వారికి తండ్రి, దూరముగా ఉన్న వారికి మీరే జరిగించి ప్రతి ఒక్కరము లోక సంబంధం కాకుండా నేను మీ బిడ్డలుగా మీ సంబంధములుగా జీవించే భాగ్యము మాకందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడు గాక, మీ రాజ్యం మాకొచ్చు గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ చేరువచ్చే బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమెన్. ఆమెన్.